Prove that 5 plus 3 root 2 is an irrational number. Okay, let us assume given number is a rational number. Means where the q is not equal to 0. ఓకే, రేషనల్ నెంబర్ అంటే పీ బై క్యూలో రాసుకుంటాం కదండి. నెక్స్ట్ we have to square on both sides. Squaring on both sides means 5 plus 3 root 2 is equals to p by q హోల్ స్క్వేర్. స్క్వేర్ చేస్తున్నాం కదా, బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. ఇది ఏ ఫామ్లో ఉంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సిమిలర్గా మనం 5 ప్లస్ 3 రూట్ 2ను అట్లా అనుకొని రాసుకోవాలి. 5 స్క్వేర్ ప్లస్ 3 రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ 3 రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు p square by q square. Next 5 square is nothing but 25, 3 square and root 2 whole square individual గా రాసుకొని ప్లస్ 2 5 is 10, 10 3 is 30, 30 root 2. మమ్మీ సౌండ్ తక్కువ పెట్టే. is equals to p square by q square, right? Where 25 plus 3 square is 9, square root get cancelled, into 2, 3 root 2 is equals to p square by q square. Okay, 25 plus 9 into 2, sorry I written 4, 9 2s are 18, 18 plus 30 root 2 is equals to p square by q square, where 25 plus 18 is nothing but 43, 43 plus 30 root 2 is equals to p square by q square. See here we have to send 43 to this side. Then what we can write? 30 root 2 is equals to p square by q square minus 43. LCM is q square na. Then 30 root 2 is equals to p square minus 43 q square by q square. LCM తోనే జస్ట్ మల్టిప్లై చేయాలి మైనస్ 43 క్యూని. ఓకే, రిమైనింగ్ రూట్ 2 is equals to p square minus 43 q square. 13 ఇట్ సైడ్ పంపిస్తే డినామినేటర్కి వస్తుందండి 30 క్యూ స్క్వేర్. ఓకే, చూడండి ఒక రూట్ వాల్యూ ఎప్పుడు కూడా రేషనల్ నెంబర్కి ఈక్వల్ కాదు అంటే మనం అజ్యూమ్ చేసుకుంది ఫాల్స్ అన్నమాట. అవర్ అజ్యూప్షన్ ఈజ్ రాంగ్. దెన్ గివెన్ నెంబర్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. అవర్ అజ్యూప్షన్ ఈజ్ రాంగ్ అంటే మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం? రూట్ రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకున్నాం కదా. కాకపోతే ఇక్కడ ఒక రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్కి ఈక్వల్ కాదు కదా, అందుకే our assumption is wrong. Given number is a irrational number. Given next 10th question. If area of rectangle is given by a polynomial 2x square plus 7x plus 6 and if its length is 2x plus 3 then find its breadth. First ఏం ఇచ్చారో రాసుకుందాం. given what the given area of a rectangle, area of a rectangle, what the given area of a rectangle is nothing but 2x square plus 7x plus 6 and length కూడా ఇచ్చినారు. length is nothing but length is equals to 2x plus 3, 2x plus 3. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ అవుట్ బ్రెత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బ్రెత్ తెలీదు మనకు. జనరల్గా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటండి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెత్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెత్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఉంది, లెంత్ ఉంది, మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసి బ్రెత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లేస్లో వాళ్ళు ఇచ్చిన పాలినామియల్ 2x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఏంటి? 2x ప్లస్ 3. ఓకే, ఇంటూ బి. మనకు బ్రెత్ తెలియదు కదా, అంతే రాసుకోవాలి. దెన్ 2x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 6ని నేను ఫ్యాక్టరైజేషన్ చేసి 2x స్క్వేర్ ప్లస్ 7xని 4x ప్లస్ 3x చేస్తున్నాను.
3x plus 6 is equals to 2x plus 3 into b. ఓకే, సి హియర్ ఇక్కడ కామన్ తీస్తున్నాను. 2x కామన్ తీస్తే 2 టర్మ్స్ నుండి 2x కామన్ తీసినాం అనుకోండి, ఏమొస్తుంది? 2x ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఇక్కడ రిమైనింగ్ ఎక్స్ ఉంటుంది, సెకండ్ టర్మ్లో 2 ఉంటుంది. నెక్స్ట్ అలాగే సిమిలర్గా ఈ రెండు టర్మ్స్ నుండి 3 కామన్ తీసినాం అనుకోండి, ఏముంటుంది? ఎక్స్ ప్లస్ 3 ఉంటుంది. సారీ, ఎక్స్ ప్లస్ 2. 2x ప్లస్ 3 ఇంటూ బి. సి హియర్ మళ్ళీ ఇవి రెండు టర్మ్స్లో కూడా ఎక్స్ ప్లస్ 2 కామన్ ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఎ కామన్. నెక్స్ట్ టర్మ్ ఇస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 ఇంటూ బి. ఓకే, ఇవి రెండు అంటే మల్టిపుల్స్లో ఉన్నాయి కదా అంటే 2x ప్లస్ 3 ఇంటూ బి. దీన్ని ఒకవేళ ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? డినామినేటర్లో వస్తుంది. వీ హ్యావ్ టు రైట్ ఇన్ డినామినేటర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మల్టిప్లై ఫామ్. 2x plus 2 into 2x plus 3 by 2x plus 3 is equals to b. See here we have same term in numerator and denominator, we can cancel it, right? Then where b is equals to x plus 2. And em adigindu breadth enti ani adigindu. Then next we have to write the conclusion. Then breadth of a rectangle is nothing but b is equals to x plus 2. Then breadth of rectangle is nothing but b is equals to x plus 2. Okay, next question. In triangle ABCD is parallel to BC if AD is equals to x, DB is equals to x minus 2, AE is equals to x plus 2, EC is equals to x minus 1, then find the value of x, right? ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఒక లైన్కి అంటే సిబి లైన్ ఇడికి ప్యారలల్ ఉంది అంటే we already know that proportionality theorem where AE by EC is also equals to AD by DB, right? Basic proportionality theorem. ఇది తెలిస్తే మనం అన్నీ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ అన్ని వాల్యూస్ ఇచ్చినారు కదా. What AE we have to substitute there. X plus 2 by EC is x minus 1 is equals to AD is x and DB value is x minus 2. Cross multiply చేయండి. X plus 2 into x minus 2. X plus 2 into x minus 2. ఇక్కడ x into x minus 1. ఇక్కడ చూడండి a plus b into a minus b ఫామ్లో ఉంది కదా. a plus b into a minus b. What is the formula? A square minus b square. Similarly, x square minus 2 square is equals to ఇక్కడ multiply చేయండి x into x square minus x where చూడండి x square minus 4 is equals to x square minus x. ఓకే, ఇక్కడ x square minus 4 is equals to x square minus x. దీని నుండి మనం కామన్ లేకపోతే x square క్యాన్సిల్ చేసేద్దాం. ఆగండి ఒక్క నిమిషం. We can cut x square here only. Okay, x square minus x. I am cutting x square. What is the remaining term where x is equals to 4? అంటే ఇక్కడ మైనస్ అక్కడ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. x is equals to 4. ఓకే, సారీ అండి, లేట్ నైట్ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. If A is equals to set of 1, 3, 5, 7, 8, 9 and B is equals to set of 2, 3, 4, 5, 10, 11, we have to find if A union B minus A intersection B and also second question. Okay, first what they given we must write that. Given A is equals to set of 1, 3, 5, 7, 8, 9, then B is equals to set of 2, 3, 4, 5, 10, 11. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏం లేదండి, రెండు సెట్లో ఉండేటి అన్నీ రాయాలి. డబల్ టైమ్స్ వచ్చే నంబర్స్ కూడా సింగిల్ టైమ్స్ రాయాలి. ఏమేమి ఉంది? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. 1, 2, 3, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 4, 5, 6 లేదు సారీ 7, 8, 9, 10, 11. డబల్ టైమ్స్ ఉన్నాయి కూడా సింగిల్ టైం రాయాలి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే నథింగ్ బట్ సేమ్ ఉన్న ఎలిమెంట్స్ అంటే ఏలో ఉన్న బిఏలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఏమేమి ఉంది? 3 ఉంది, 3 ఉంది, 5 ఉంది. ఓన్లీ 3, 5 రాయాలి ఇంటర్సెక్షన్ అంటే. ఓకేనా, సెట్ ఆఫ్ 3, 5.
మనకి ఏమి ఇచ్చిండు అసలు ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని ఇచ్చిండు. అంటే ఏ యూనియన్ బిలో ఏ ఇంటర్సెక్షన్ బిలో కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసిన తర్వాత ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ యూనియన్ బి లీడర్ సెట్ అనుకోండి. లీడర్ అంటే ఏంటి అంటే అదే గొప్పది అన్నట్టు. అంటే దాంట్లో రిమైనింగ్ ఏవైతే ఉంటాయో జస్ట్ ఆ సెట్లో ఉండే రాయాలి. ఏమి ఉన్నాయి చెప్పండి, 1, 2, 4, 7, 8, 9, 10, 11 రైట్. సిమిలర్గా సెకండ్లో చూడండి ఏం అడిగిండు, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. అయ్యో మైనస్ బి మైనస్ ఉందండి, ఏ మైనస్ బి మైనస్ ఏ ఉంది క్వశ్చన్. ఓకేనా, ఏ మైనస్ బి ఏ మైనస్ బి ఎట్లా చేస్తాం, ఏ అనేది లీడర్ సెట్ కాబట్టి ఏలో బీలో కామన్ టర్మ్స్ కట్ చేసుకొని, అంటే నేను ఇక్కడ పేపర్లో కట్ చేస్తున్నా, మీరు అక్కడ ఆన్సర్ షీట్లో కట్ చేయొద్దు, రఫ్లో కట్ చేసుకోవాలి. నేను మీకు అర్థం కావడానికి ఇక్కడనే కట్ చేస్తున్నా. కామన్ ఎలిమెంట్స్ కట్ చేసిన తర్వాత ఏ లీడర్ సెట్ కదా, ఏలో ఏమున్నాయి ఏమి రిమైనింగ్ టర్మ్స్ ఉంటాయి అది రాసుకోవాలి. 1, 7, 8, 9 ఉంది. అలాగే బి మైనస్ ఏలో బి లీడర్ సెట్ అవుతుంది. కామన్ ఎలిమెంట్స్ కట్ చేసినాక బీలో ఎన్ని ఎలిమెంట్స్ మిగులుతాయో అవి రాసుకోవాలి. ఎన్ని మిగిలినాయి కట్ చేసిన తర్వాత బి మైనస్ ఏలో బి లీడర్ సెట్, కామన్ టర్మ్స్ కట్ చేస్తే 2, 4, 10, 11 ఉంది కాబట్టి అది రాసుకోవాలి. 2, 4, 10, 11 తర్వాత ఏ మైనస్ బి మైనస్ ఏలో, అంటే ఇప్పుడు ఏ మైనస్ బి లీడర్ సెట్ కదా, ఇప్పుడు ఇవి రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఏ మైనస్ బి సెట్ యాసిటీస్గా రాసుకోవాలి. వేరే ఏ మైనస్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు set of 1, 7, 8, 9. Thank you. Those who are watching first time my channel, please like, share and subscribe. ఎవరికైనా మ్యాథ్స్ ప్రాబ్లం ఇబ్బందిగా ఉంటే నాకు మెయిల్ చేయండి క్వశ్చన్స్, నేను మీకు వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను.